టీ20 ప్రపంచ కప్‌లో రెండో సెమీఫైనల్‌లో భారత్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. అయితే గురువారం నాడు ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరితే ఓడిన జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే నాకౌట్‌కే. అందువల్ల ఈ మ్యాచ్ కోసం టీమిండియా బలమైన ప్లేయింగ్ 11ను ఏర్పాటు చేసింది. ఈసారి దీనికోసం ఒక ఫార్ములాని క్రియేట్ చేసుకుంది భారత జట్టు. అదేంటి అంటే 5+3+3 ఫార్ములాలో ప్లేయింగ్ 11ని కంపోజ్ చేసింది. అంటే భారత జట్టు ఐదుగురు పూర్తి స్థాయి బ్యాట్స్మెన్లను, ముగ్గురు ఆల్రౌండర్లను, ముగ్గురు బౌలర్లను రంగంలోకి దింపనుంది. దీని ప్రకారం టీమిండియా సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్‌గా వ్యవహరించనున్నారు. ఇషాన్ కిషన్ మూడవ స్థానంలో బ్యాటింగ్ చేయనుండగా సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ 4, 5 స్థానాల్లో కనిపిస్తున్నారు. మరోవైపు హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్ ఆల్రౌండర్లుగా ఈ ముగ్గురికి జట్టులో స్థానం లభించగా వరుణ్ చక్రవర్తి స్పిన్నర్‌గా కనిపించడం ఖాయం. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ పేసర్లుగా ప్లేయింగ్ 11లో ఉంటారు. దీని ప్రకారం టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది అంటే వికెట్ కీపర్‌గా సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనర్స్, వన్ డౌన్‌లో సూర్యకుమార్, ఇక తర్వాత తిలక్ వర్మ, ఇక మిడిల్ ఆర్డర్‌లో మనం చూసినట్టయితే హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, ఇంకా అంటే ఆహ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్.